జూన్ 4 ఆంధ్ర ఎన్నికలు, తెలంగాణ ఎన్నికలు, మన తెలుగు రాష్ట్రాల రిజల్ట్స్ ఎలా ఉంటాయి, ఉండబోతాయి అనే దాని చిన్న విశ్లేషణ. ముందు ఆంధ్ర రిజల్ట్స్ తీసుకుందాం. ఆంధ్ర రిజల్ట్స్లో ఖచ్చితంగా అన్ని వీటి మీద విశ్లేషిస్తే శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ప్రతి జిల్లా ఇవి విశ్లేషిస్తే 115 నుంచి 125 సీట్ల దాకా వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఎందుకు ఎక్కువ కనపడుతున్నాయంటే ప్రజల్లో అధిక సంఖ్య ఓటింగ్ జరిగింది కూడా కేవలం ఆ అధికంగా పరిగెత్తుకొచ్చి ఈ ముసలి వాళ్ళు ముతక వీటి వాళ్ళు, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, ఆడవాళ్ళు, వీళ్ళందరూ కూడా మనం వైసీపీని గెలిపించుకోకపోతే ఈ చంద్రబాబు కూటమి వస్తే ఈ వాలంటీర్ వ్యవస్థను తీసేస్తారు, ఈ సంక్షేమ పథకాలని చెయ్యరు, ఒట్టి అబద్ధాలు ఆడుతున్నారు. ఇప్పుడు నిన్నటిదాకా వాలంటీర్ వ్యవస్థను తిట్టారు, నిన్నటిదాకా సంక్షేమ పథకాల వల్ల సోమరిపోతులు అయిపోతున్నారు, రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, ఇలా వాగేసి ఇలా అవమానించి మాట్లాడేసి వాళ్ళు ఏదో ఇస్తామంటున్నారు. కానీ వీళ్ళు నమ్మలేము. వీళ్ళు వస్తే ఖచ్చితంగా దాంట్లో మార్పులు చేర్పులు చేస్తారు. ఈనాళ్ళు పొద్దున్నే 6 గంటలకు తలుపు తట్టి మన చేతికి డబ్బులు ఇస్తూ మన జీవితాల్లో ఆనందాన్ని నింపిన ఈ పథకాలన్నీ పోతాయి. కనుక ఇటు పరిస్థితుల్లో మనం ఒక్క ఓటు కూడా బీరిపోకుండా మనం వెళ్ళి వేసుకోవాలన్న ఆతృత కనపడింది ఓటర్స్లో. ఆ ఆతృత, ఆ భయము, ఎక్కడ మనకి పోతాయో, ఎక్కడ మనం మిస్ అయిపోతాయో అన్న భయం కనపడుతుంది. ఆ విశ్లేషణలో అది బాగా ప్రజల్లో మేము మాట్లాడినప్పుడు కానీ వాళ్ళ ఓటర్స్లో ఆ ఆందోళన, ఎక్కడ ఒక్క ఓటు తగ్గినా సరే మన సంక్షేమాలు దెబ్బతింటాయి, మన ఇంటికి తలుపు తట్టి ఇచ్చే సంక్షేమ పథకాలు పోతాయి, చంద్రబాబు కూటమి వచ్చింటే చెయ్యరు అనే ఒక నిర్దుష్టమైన భావం దీంట్లో ఉన్నది, అది కనపడుతుంది. ప్లస్ ఈ కూటమిని కూడా ప్రజల్లో సంతృప్తి లేదు. ఓటింగ్ ట్రాన్స్ఫర్ పైన నాయకులు వీళ్ళు కూటమి కలిసారే కానీ బీజేపీ ఓటర్సు, బీజేపీ కార్యకర్తలు ఇన్నాళ్ళు చంద్రబాబు మోడీ తిట్టాడు, అమిత్ షా మీద రాళ్ళేసాడు, చాలా బీజేపీని అవమానపరిచాడు, బీజేపీని దోషిగా నిలబెట్టాడు, ఎన్నికల్లో అన్ని లాభాలు పొంది చివరిలో బీజేపీని దోషిగా చేశాడు పోయిన ఎన్నికల్లో పోయినసారి. సో ఈనాడు తిట్టుకుంటున్నాం. ఇవాళ ఏదో వీళ్ళు పైన నలుగురు వీళ్ళు కలిసేస్తే మేము ఓట్లు వేసేస్తామా, రోజు పొద్దులు వేస్తే ఎదురెదురు పోరాడుకుంటున్నాం మేము గ్రామాల్లో, మా జిల్లాల్లో. ఇవాళ వీళ్ళు కలిసారని ఓట్లు ఎట్లా వేస్తాం? చంద్రబాబు తెలుగుదేశానికి మా చేతితోటి వేయలేము అని కార్యకర్తలు చాలామంది, 80% కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు తెలుగుదేశానికి ఓటు వేయట్లా. అలాగే తెలుగుదేశం ఓటర్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ అవట్లా. అలాగే పవన్ కళ్యాణ్ ఓట్లు దీనికి ట్రాన్స్ఫర్ అయ్యే ఒక సూచనలు కనపట్ల తెలుగుదేశానికి. తెలుగుదేశం ఓటర్లు కూడా సగం మంది వాళ్ళకి సీట్లు రాలేదు, పవన్ కళ్యాణ్ వల్ల మనకు రాలేదు, ఈ వ్యతిరేకత, ఇలా అంత కన్ఫ్యూషన్గా ఉంది. వీళ్ళ కూటమిని కూడా హర్షించట్లా జనాలు. వీళ్ళ అవసరాల కూటమి, నీతి లేదు. వీళ్ళు ఒక అవసరం కోసం అనైతికమైన కూటమి, ఒకళ్ళొకళ్ళు తిట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు తిట్టాడు, చంద్రబాబు మోడీని తిట్టాడు, మోడీ చంద్రబాబు తిట్టాడు. ఇలా ఒకళ్ళొకళ్ళు తిట్టుకుని అవినీతి పరులని అసహ్యంగా దూషించుకుని ఇవాళ మేము కలిసి వస్తున్నాం అనేదాన్ని ప్రజలు అంగీకరించట్లా, వాళ్ళకి ఆమోదం లేదు వాళ్ళకి. అందువల్ల ఖచ్చితంగా బీజేపీ పరాభవ అయ్యే పరిస్థితి కనపడుతుంది, తెలుగుదేశం ఓడిపోయే పరిస్థితి కనపడుతుంది, పవన్ కళ్యాణ్ ఉనికికే ప్రశ్నార్థకంగా అయ్యే పరిస్థితి కనపడుతుంది. కనుక ఈ లెక్కలో ఖచ్చితంగా వైసీపీ 115 నుంచి 120 సార్లు అధికారాన్ని చేపట్టే పరిస్థితి కనపడుతుంది. గ్రౌండ్ రిపోర్ట్లో నేను గ్రౌండ్ రిపోర్ట్ అసెస్మెంట్ కూడా ఇచ్చాను, చాలా ఛానళ్ళు వేశారు. దాని ఆల్మోస్ట్ అది కరెక్ట్గా ఉందని చాలామంది దానికి రెస్పాన్స్ కూడా అయ్యారు ప్రజలు కూడా. సో అది పరిస్థితి అక్కడ దీంట్లో. పోతే అక్కడ పవన్ కళ్యాణ్ విషయం వస్తే, పవన్ కళ్యాణ్ మంగళగిరి, కుప్పం, పిఠాపురం, మంగళగిరి, కుప్పం ఈ ప్లేసులు ఆలోచిస్తే మంగళగిరి పోయినసారి రిజల్ట్స్ రిపీట్ అవుతుందనే పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ కుప్పంలో మంగళగిరిలో ఒకవేళ అనిపిస్తుంది, ఒక్క చిన్న ఎడ్జ్ కనపడుతుంది, సింపతి అనేది వచ్చింది. పోయినసారి ఓడించాం కదా, మళ్ళీ వచ్చాడు పాపం, ఈసారి కూడా ఓడిస్తే అవమానపడిపోతాడు, సరే ఈసారి చూద్దాంలే అనే ఒక వర్గం, ఒక పర్సంటేజ్ ఉంది. సో ఆ సింపతి వర్గం ఓట్లుగా మారితే గట్టెక్కే అవకాశం ఉంది మంగళగిరిలో.
మనవాడు. అలా కాకపోతే కష్టమే. పిఠాపురంలో అదే పరిస్థితి, టఫ్ ఫైటు. పిఠాపురంలో అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నాడు పవన్ కళ్యాణ్. ఇవన్నీ వీళ్ళు చెప్తున్నట్టు 100 ఓట్లు 1000 లక్ష ఇవన్నీ లెక్క కాదు. అక్కడ ప్రజల ముందు నేను కాపుని, అందుకని ఇక్కడికి వచ్చాను, 80% కాపు ఉందన్నారు. అక్కడ ఆ అమ్మాయి కాపే, కాపు ఆడపడుచు పైగా వాళ్ళందరికీ అందుబాటులో ఉండే నేత. నువ్వు హైదరాబాద్లో ఉండే నేత. ఈయనకు ఓటేస్తే ఈయన హైదరాబాద్కి వెళ్ళి కూర్చుంటాడు, షూటింగ్ చేసుకుంటాడు, కానీ ఇక్కడ ఉండడు కదా. ఇల్లు తీసుకున్నాడు, ఇల్లు తీసుకుంటే ఇల్లు ఉంటుంది. ఇల్లు వచ్చినప్పుడు ఆయన ఉండడానికి గెస్ట్ హౌస్ లాగా ఉంటుంది. ఇక్కడ రెగ్యులర్గా మనకి ఏ సమస్య వచ్చినా వెళ్ళి కలవాలంటే మన ఎమ్మెల్యేని కలవలేం కదా. మన ఎమ్మెల్యే పిఏలో మేనేజర్లో కలవాలి. ఇక్కడైతే డైరెక్ట్గా ఎమ్మెల్యేని కలవచ్చు. సో ఈవిడైతే సో అదొక ప్రశ్న. దాని నుంచి ఆ ప్రశ్నకి సమాధానం క్లారిటీగా ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు. అలాగే ఆయన చంద్రబాబును తిట్టాడు కదా, చంద్రబాబును అవినీతి రాజ్యం అన్నాడు, చంద్రబాబు రాజ్యం అవినీతి రాజ్యం అన్నాడు. చంద్రబాబు లోకేష్ నా తల్లిని తిట్టారు, వీళ్ళ ఊరుకొని వదిలిపెట్టానని ఆయన రెచ్చగొట్టాడు తన ఫ్యాన్స్ అందరినీ. ఇవాళ ఫ్యాన్స్ అందరూ ఆ రోజేమో నువ్వు నీ తల్లి తిట్టావని నువ్వు ఆవేశంగా మాట్లాడి, మేమందరూ ఆవేశంగా మాట్లాడి తెలుగుదేశం వాళ్ళని హోరాహోరీగా వాళ్ళతో పోరాడాం. ఇవాళ ఏ మొహం పెట్టుకుని మేము వాళ్ళకు ఓట్లేయం, మీకు ఎలా ఓట్లేయం అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. సో అతను అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాడు. నువ్వు ఇక్కడ ఉండటానికి గ్యారంటీ ఇవ్వలేకపోతున్నావు. నువ్వు కాపులకు ఏనాడు నిలవలేదు. ఇవాళ కాపు నాయకుడు అంటున్నావు, కాపుల కోసం ఏనాడు నిలవలేదు. ముద్రగడ పద్మనాభాన్ని చంద్రబాబు అవమానిస్తే ముద్రగడ పద్మనాభం తన పర్సనల్ కోసం పోరాటం చేయలే. కాపుల కమిషన్ ఏర్పాటు చేస్తారన్నావు చంద్రబాబు నీ మేనిఫెస్టోలో, అది నెరవేర్చు అని పోరాడాడు. అప్పుడు చంద్రబాబు అతను అవమానించి, అతని కుటుంబాన్ని అవమానించి పోలీస్ స్టేషన్లో నిలబెట్టి అవమాన పాలు చేశాడు. ఆ రోజు నువ్వు రాలా. ఆ రోజు ఆయనకు తరపున కాపు కోసం చేసిన పోరాటం తరపున నువ్వు మాట్లాడలేదు. ఇవాళ నేను కాపు నాయకుడిని అంటే ఎట్లా? సో చంద్రబాబు కాపుకు ద్రోహం చేశాడు. ఆనాడు చిరంజీవి దాసనారాయణరావు గారు మీటింగ్ పెట్టి చంద్రబాబు నిందించి మెదరగడ పద్మనాభ విషయంలో తప్పు చేస్తున్నారు, రిజైన్ చేయాలి, మీరు కాపులకు ద్రోహం మీరు రిజైన్ చేయాలని అడిగారు. రిజైన్ చేయాలి, సీఎంగా రిజైన్ చేయాలని చంద్రబాబుని నిలదీశారు ఆనాడు. ఆ రోజు కూడా నువ్వు మాట్లాడలా. సో ఇంతటి కాపు ద్రోహి అని చంద్రబాబుకి ఎందుకు ఒత్తాసు పలుకుతున్నారు? సమాధానం లేదు ఈయన దగ్గర. ఇట్లా అతను ఫేస్ చేసే బీజేపీని కూడా లడ్డూలు అన్నావు, అది అన్నావు, పాచిపోయి లడ్డూలు ఇచ్చారన్నావు, మోడీకి అల్టిమేటం ఇచ్చావు అన్ని మాట. ఇవాళ బీజేపీని శరణం అంటున్నావు. ఎందుకు అంటున్నావు? ఈ మార్పులు ఏంటి? ఈ తతరబిత్తర స్టేట్మెంట్లు ఏంటి? ఈ నిలకడలేని నాయకత్వం ఏంటి? ఈ నిలకడలేని నినాదాలు ఏంటి? ఇవన్నీ ప్రజలు నిలదీస్తున్నారు, వాటికి సమాధానాలు చెప్పాలి. సో అందుకని అతను అగ్ని పరీక్షలో ఉన్నాడు. గెలుస్తాడా ఓడుతాడా దైవాధీనంగా ఉంది. ఎవరు గెలిచినా 10-15 వేలు ఓట్లు తప్పితే అంతకు మించి పెరగరు. ఆయన గ్యారంటీ గెలుస్తాడు అని చెప్పలేం, గ్యారంటీ ఓడిపోతాడు అని చెప్పలేం. అటు ఇటుగా ఉంది. ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫైనల్గా చెప్పాలంటే. సో దైవాధీనం ఎట్లా ఉంటుందో చూద్దాం. అదే భీమవరంలో నుంచుని ఉంటే సింపతి వచ్చేదేమో. ఇప్పుడు మంగళగిరిలో ఆ సింపతి ఎడ్జి లోకేష్కి ఎలా వస్తుందో, ఈయన అదే భీమవరంలో వెళ్ళుంటే పోయినసారి ఓడిచ్చాం, ఈసారి ఏమన్నా చూద్దామని ఒక సింపతి వేవ్ అని పనిచేసేది. ఇక్కడ సింపతి లేదు. సింపతి వేవ్ అనేది ఆయనకు లేదు. ఓ అరుపులు కేకలు, అది భీమవరంలో కంటెస్ట్ చేసినప్పుడు గాజువాకలు కంటెస్ట్, అరుపులు కేకలు, బీభత్స ఊరేగింపులు, జనాలు, ఆయన నామినేషన్, ఇవన్నీ అప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. దాన్ని బట్టి అంటారు లేదు కనుక ఆయన అగ్నిపరిచలేదు. ఈ కుప్పం భయంకరమైన ఎదురుగాలి ఎదురీతున్నాడు చంద్రబాబు. విపరీతమైన ఎదురుగాలి చూస్తున్నాడు. సో అక్కడ కూడా దైవాధీనం. ఆయన గెలిస్తే దైవానుగ్రహం ఉంటే గెలుస్తాడు, లేకపోతే భయంకరమైన ఎదురుగాలి, విపరీతమైన ఎదురుగాలి. బహుశా ఆయన కెరియర్లో, ఈ 40 ఏళ్ల రాజకీయ కెరియర్లో ఇంతటి ఎదురుగాలి ఏనాడు చూసున్నాడు. అంతటి ఎదురుగాలి ఒక రామారావు గారి పీరియడ్లో, ఆయనకి విరోధంగా నుంచి ఓడిపోయిన పరిస్థితి తప్పితే, అప్పుడు ఆయన ఎదురుగాలి కన్నా రామారావు గారి గాలి, పెద్ద ఆయన రామారావు గారి గాలిలో కొట్టుకుపోయాడు తప్పితే, ఆ తర్వాత ఎప్పుడు కూడా ఆయన ఇంతటి ఎదురుగాలి తన మీద నెగిటివ్ ఇది చూడాల. ఫస్ట్ టైం చూస్తున్నాడు ఎదురుగాలి. ఎంతవరకు ఎదురుగాలిని ఎదురీతని దాటుకుని వస్తాడో చూడాలి. ఇది అక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా వైసీపీ వచ్చే అవకాశాలు 100కి 100 పాళ్ళు ఉన్నాయి. నెక్స్ట్
తెలంగాణకు వద్దాం. తెలంగాణలో 3 రకాల విశ్లేషణలు. అంటే ఎవరు వీళ్ళు 12 ఓట్లు, 12 సీట్లు, 12 మాకు డబుల్ డిజిట్, మాకు 14 డిజిట్ ఇయన్నీ ఇయన్నీ సోది సొల్లు కబుర్లు. ఎవరికీ డబుల్ డిజిట్ వచ్చే పరిస్థితి లేదు. ఎవరికి డబుల్ డిజిట్ వచ్చేది అత్యధికమైన సీట్లు బీఆర్ఎస్కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఈ కాంగ్రెస్ 5-6 నెలల్లోనే వాళ్ళ పరపతి పోయింది. ప్రజల ముందు చులకనైపోయారు. అన్నీ అబద్ధాలు ఆడుతున్నారు. సూట్ కేసులు ఢిల్లీకి పంపించడానికి వాళ్ళు పనిచేస్తున్నారు తప్పితే ఏమీ కాదు, అన్ని అబద్ధాలు. డిసెంబర్ 9వ తారీఖే మాఫీ చేస్తామన్నారు, చేయలేదు. మళ్ళీ 15 ఆగస్టు అంటున్నారు. ఇట్లా మాటల మార్పు, కొన్నాళ్ళు మేడిగడ్డని, కొన్నాళ్ళు టెలిఫోన్లని, ఇట్లా కాలక్షేపం చేస్తున్నది. ప్రజా అవసరాలు చేయలేదు. సూట్ కేసులు కలెక్ట్ చేయటం, ఇండస్ట్రియలిస్ట్ని బ్లాక్మెయిల్ చేయటం, వ్యాపారస్తులు బ్లాక్మెయిల్ చేయటం, కలెక్ట్ చేయటం, ఫండ్ కలెక్ట్ చేయటం, దాన్ని ఢిల్లీకి సూట్ కేసులు పంపించుకోవటం. ఈ దౌర్భాగ్యం తప్పితే ఇంకేమీ జరగట్లేదు. ఇప్పుడు కొత్తగా సరే ఇప్పుడు ఓటింగ్ అయిపోయింది. ఓటింగ్ అయిపోయినా కూడా వాళ్ళు చేస్తుంది డ్రింక్స్. దిగ్విజయ్ సింగ్కి సంబంధించిన ఒక కంపెనీ, ఆ కంపెనీ ఆల్రెడీ దాని మీద బ్లాక్ లిస్ట్లో పెట్టిన కంపెనీ. ఆ కంపెనీ ద్వారా బీర్లు, మేము పెద్ద కంపెనీల బీర్లు ఆపేసి ఆ కంపెనీనే ఆంధ్రాలో, తెలంగాణలో బీర్లు, ఆ కంపెనీ బీర్లే దొరికేటట్టు ఆ కంపెనీతో టైప్ చేస్తున్నారు. అది దిగ్విజయ్ సింగ్కి సంబంధించిన వాళ్ళ కంపెనీ. ఇప్పుడు ఏంటంటే అది ఇచ్చి కొంత మూటలు కలెక్ట్ చేసుకుంటారు, ఆ మూటలు ఢిల్లీకి పంపిస్తారు. ఈ జరుగుతున్నది ఇప్పుడు రెస్టారెంట్లు వాటిని వీళ్ళు విపరీత దాడులు రకరకాలు చేస్తున్నారు. దాడులు చేయాల్సింది. దాన్ని ఎందుకు ఇప్పుడు ఇంత వేగంగా ఇంత చేస్తారంటే ఆ రెస్టారెంట్స్ వాళ్ళ గ్రూపుల నుంచి కొంత అమౌంట్ కలెక్ట్ చేయడానికి, గుట్కా కంపెనీ నుంచి కొంత ఫండ్ కలెక్ట్ చేయడానికి ఈ దాడులు. ఎందుకంటే ఇప్పుడు అర్జెంటుగా ఢిల్లీకి పంపించాలి, ఢిల్లీకి సూట్ కేసులు పంపించాలి. ఇది వీళ్ళ నేపథ్యం. కాంగ్రెస్ యొక్క నేపథ్యమే ఎక్కడ ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చినా వాళ్ళు వసూలు చేసి మూటలు సూట్ కేసులు ఢిల్లీ అధిష్టానానికి పంపించాలి. పంపిస్తేనే వాళ్ళ పదవులు జాగ్రత్తగా ఉంటాయి. కనుక ఇప్పుడు ఆ పదవుల విషయంలో అది వెంకటరెడ్డి గొప్పోడు, వెంకటరెడ్డి నాతో సమానం, వెంకటరెడ్డి కూడా సీఎం అయ్యే అర్హతలో ఉన్నది. ఎందుకు రేవంత్ రెడ్డి అంటున్నాడంటే రెండో కృష్ణుడు రెడీ చేస్తున్నాడు. ఈయనకన్నా వెంకటరెడ్డి డబ్బులు ఎక్కువ కలెక్ట్ చేయగలడు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్నాడు, అతను అనేక వ్యాపారస్తులు పెద్ద పెద్ద సంస్థలతో కనెక్షన్ ఉన్నవాడు. కనుక పెద్ద మొత్తంలో అతను కలెక్ట్ చేయడు. రేవంత్ రెడ్డి శక్తికి మించిన పని. అందుకని రేపు ఎన్నికలు అయినాక, అయిపోయిన రిజల్ట్స్ వచ్చినాక రెండో కృష్ణుడు వెంకటరెడ్డి రెడీ అయిపోతున్నారు. అది అందరూ ప్రజలు ముందే గుర్తించారు. సో వాళ్ళకి నామినల్ సీట్లు తప్పితే ఇంకోటి రావు. బీజేపీకి మోడీని చూసి ఓట్లు వేయాలి తప్పితే ఇక్కడ క్యాండిడేట్లు చూసి ఓట్లు వేయాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ క్యాండిడేట్లు ఎవరు కూడా పోయినసారి 4 ఎంపీలను ఇస్తే ఏమీ పీకింది లేదు. ఈ 4 ఎంపీలు, ఈ 4 ఎంపీలు ఒక అరవింద్ ఏదో మొత్తానికి కష్టపడి పసుపు బోర్డు తెప్పించేస్తే మిగతా వాళ్ళు వాళ్ళ ఫండ్స్తో కానీ, వాళ్ళ ఎంపీ ల్యాడ్స్తో కానీ ఈ రాష్ట్రానికి ఏమైనా చేయటం కానీ, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి పనులు ఏమైనా చేపట్టడం కానీ, వాళ్ళ ఫండ్స్ తోటి ఇలా చేయటం కానీ, రాష్ట్రానికి అవసరమైన విషయాల కోసం పార్లమెంట్లో పోరాడటం కానీ ఈ 4 ఎంపీలు ఏమీ చేయలేదు రాష్ట్రానికి. సో ప్రజలు వీళ్ళని గెలిపించే పోయినసారి మోడీమోహన్ చూసి ఏం పీకారు వీళ్ళు ఈ 5 సంవత్సరాల్లో. కనుక వీళ్ళు ఎస్ బాస్ వాంఛన్ కాల్ ముక్తా ద్వారా తప్పితే గొంతెత్తి మాట్లాడగలిగిన లీడర్స్ కాదు ఇప్పుడు ప్రస్తుతం స్టేట్లో ఉన్న బీజేపీ లీడర్స్. కనుక మోడీని చూసి ఓటేసి ప్రయోజనం లేదు అనే ఈ క్యాండిడేట్స్, ప్లస్ వీళ్ళు కూడా ఇచ్చిన క్యాండిడేట్స్ ఎవరయ్యా, పాతుకుపోయి బీజేపీలో పాతుకుపోయిన లీడర్స్ కాదు. కొత్తగా వచ్చిన వాళ్ళు, డబ్బు ఉన్న వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళకి ఇచ్చేశారు. ఇప్పుడు అమ్మాయి ఉంది మాధవీలత, ఆ అమ్మాయికి సీట్ ఇచ్చినాకే ఆ అమ్మాయి పార్టీలో చేరింది. ఆ అమ్మాయి బాగా డబ్బు ఉంది. సో డబ్బు ఎవరికి ఉంటే వాళ్ళకి సీట్లు ఇవ్వడం తప్పితే, నిజమైతే మరి అక్కడ ఆ సీటు రాజాసింగ్కి ఇచ్చేవారు. పోటీ రాజాసింగ్ అయితే అతను పోరాడగలడు, అతనికి ఒక ఇమేజ్ ఉంది, ఒక ఫైటర్గా ఉంది. ఈ అమ్మాయి ఏం పోరాడుద్ది? డబ్బు ఉంది కనుక ఇచ్చారు అంతే. ఆ అమ్మాయి ఆ డబ్బు ఉంది, ఆ స్టాటస్ బట్టి ఢిల్లీలో పరపతి పెంచుకుంటుంది. వీళ్ళు శుభ్రంగా ఆవిడ దగ్గర డబ్బు ఎంత లాగాలో ఇక్కడ లోకల్గా లాగుతారు. ఇదే తప్పితే అది ప్రజలకు తెలిసిపోతుంది బాగానే. సో అందువల్ల ప్రజలు బీఆర్ఎస్ని ఎందుకు అంగీకరిస్తున్నారంటే వాళ్ళకి 6 నెలల్లోనే అర్థమైపోయింది మనం ఎంత తప్పు చేసాం. ఒక సింహాన్ని పక్కన పెట్టి ఈ చిట్టెలుకల్ని మనం గెలిపించాం.
ఆయన లేకపోతే ఈ 6 నెలల్లో చూసాం. బీ బీ బ్ తెలంగాణ గొంతు ఎంత వీక్ అయిపోయింది. ఢిల్లీలో, గల్లీలో. తెలంగాణ గొంతు వినిపించేవాళ్ళు లేరు. మాట మెళ్తే ఢిల్లీకెళ్ళి పాదాల ఢిల్లీ బాదుషాల దగ్గర పాదాల దగ్గర కూర్చొని కాంగ్రెస్సు ఇప్పటికి 6 నెలల్లో 24 సార్లు ఢిల్లీకెళ్ళాడు. ప్రతిదానికి ఢిల్లీనే. ఇక్కడ దోమ కొడితే గోక్కోవాల్సింది కూడా ఢిల్లీలో గోక్కోవాల్సిందే. అంత దౌర్భాగ్యంగా ఢిల్లీకి దాసులు. ఆ పరిస్థితి నుంచే కదా బయటపడ్డాం. ప్రధానికి ఢిల్లీ కమాండ్ ఏంటి, ఢిల్లీ వాళ్ళ దగ్గర మనం సామంతులమా, ఇంత చిన్నచూపు చూస్తున్నారని పోరాడి ఇవాళ ఈ 10 ఏళ్ళు అలా నిలబడ్డాం తెలంగాణ అని. ఈ వీళ్ళేమో తెలంగాణ వాయిస్ వినిపించరు. తెలంగాణని వ్యతిరేకించిన వాళ్ళని అనవసరంగా గెలిపించాం. తెలంగాణని బతికుండగా రానివ్వనున్న రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్. తెలంగాణ వాదం వినిపిస్తే గెట్ అవుట్ మీ దిక్కున్నతోటి చెప్పుకోండి, తెలంగాణ వాదం గడు గుడ్డు లేదు, తెలంగాణ వచ్చేయలేదు అని అవమానించి అసెంబ్లీలో అవమానించింది కిరణ్ కుమార్ రెడ్డి మీ కాంగ్రెస్సు. తెలంగాణ నుంచి ప్రైమ్ మినిస్టర్ స్థాయికి ఎదిగిన పివి నరసింహరావు గారిని ఆయన భౌతిక దేహాన్ని కూడా ఏఐసీలో ఎంటర్ అనివ్వకుండా, ఆయన భౌతిక దేహాన్ని కూడా ఏఐసీలో ఎంటర్ అవనివ్వకుండా, ఆయనకి సమాధికి కూడా స్థలం ఇవ్వకుండా అవమానించింది కాంగ్రెస్. అంజయ్య తెలంగాణ వ్యక్తి, అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వ్యక్తి, చాలా సహృదయుడు, మంచివాడు. అలాంటి తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ వ్యక్తి అయిన ముఖ్యమంత్రిగా పనిచేసిన అంజయ్యని ఎయిర్పోర్ట్లో అందరి ముందు అవమానించి అవహేళన చేసి అసహ్యంగా తోలనాడింది రాజీవ్ గాంధీ మీ కాంగ్రెస్. సో మీరు ఏనాడు తెలంగాణని అవమానించిన ఈ కాంగ్రెస్ వాదులు ఏనాడు ఏమొచ్చినా సరే మా గుజరాత్, మా యూపీ అని వాగే బీజేపీ, ఏనాడు బీజేపీ నోటంటే మా తెలంగాణ అని గర్వంగా మాట్లాడతారు. మాట్లాడమంటే మా గుజరాత్ చూడండి, మా ఇది చూడండి అంటారు. సో ఈ తెలంగాణ వాదం, తెలంగాణ ఘనంగా ఢిల్లీలో గల్లీలో వినపడాలంటే ఓన్లీ బీఆర్ఎస్ఏ. ఆనాటి నుంచి నేటిదాకా తెలంగాణ ధ్యాస, తెలంగాణ శ్వాస, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, తెలంగాణ యాస, భాష, గోస పట్టుకుని వేలాడి దానికోసం నిలబడి పోరాడి మృత్యుని కూడా ఎదిరించి నిలబడిన పార్టీ, వ్యక్తి కేసీఆర్, బీఆర్ఎస్. సో దీన్ని వదులుకుంటే మన తెలంగాణ ఈ వ్యక్తిత్వం దెబ్బతింటుంది, తెలంగాణ యూనికి దెబ్బతింటుంది. కనుక దాన్ని మనం కాపాడుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందుకనే తెలంగాణకి బీఆర్ఎస్కి మంచి అధికమైన సీట్లు వస్తాయి.